హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పచ్చి పులుసు చేసుకుంటున్నాం. దానికి కావాల్సింది చింతపండు కొద్దిగా తీసుకొని ఈ విధంగా పిసుకొని పెట్టుకోవాలి. దీన్ని పచ్చి పులుసు అంటారు, చింతపండు చారు అంటారు, ఇంకా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. నేను మన పక్క తెలంగాణ పచ్చి పులుసు ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నాను. దానికి కావాల్సినవి వెల్లుల్లి ఒక 6, ఒక ఆనియన్, ఒక 2 మిర్చి, ఒక కరివేపాకు, ఒక 2 రెమ్మలు, కొత్తిమీర, కొద్దిగా పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు కొద్దిగా. మనం ఇప్పుడు దీన్ని ఇందులోనే నేను కారము, ఉప్పు, ఆనియన్స్ కలిపి రెడీ చేసుకుంటాను. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ 1 స్పూన్, అంటే రుచికి ఇక ఇంకొంచెం, అంటే పోపులో కూడా కొంచెం వేసుకోవాలి కదా మనం, అందుకే చూసుకొని వేసుకోవాలి. ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర. ఇలా ముందే కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ టేస్టీగా ఉంటాయి. ఇట్లా ముందే ఇందులో ఆనియన్స్ వేసుకొని ఇట్లా కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి ముందే. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడం డైరెక్ట్. వెల్లుల్లి ఇలా దంచుకోవాలండి, మెత్తగా, మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఒక బౌల్ పెట్టుకున్నానండి, అందులో ఒక 3-4 స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం. ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. ఇది కొద్దిసేపు వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. మూత పెట్టుకుందాం. చూసుకుందాం, వేగాయి. స్మెల్ చాలా బాగుంది. వెల్లుల్లి వేసుకున్నాం కదా, కొంచెం పసుపు, వేగాక కొంచెం నేను సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ఇందులో చారు వేయడం, ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న చారు ఉంది కదండి, ఇది అందులో డైరెక్ట్ పోసుకోవడం. ఇక చింతపండు పులుసు చాలా ఈజీగా అయిపోతుందండి. పప్పు వేరు, చారు వేరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.